రవి గారు వెల్కమ్ సార్. హలో సార్, జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ పార్టీకి ఒక పెద్ద షాక్ ఇచ్చారు. అంటే ఒక లేఖ, అంటే ఆవిడ రిలీజ్ చేయలేదు కానీ అది బయటికి రావడం, దుమారం, తర్వాత విషయాలన్నీ తెలిసిందే. ఏంటి సార్, ఎందుకు ఇలా జరిగింది? అంటే ఇంత పెద్ద షాక్ బీఆర్ఎస్కి ఇప్పటిదాకా తగిలినట్లేదు. మీరు అన్నట్టుగా లేఖ రాశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, తెలంగాణ అధీశుడు గతంలో కేసీఆర్ గారి కుమార్తె. ఆమె లేఖ లీక్ కంటే ఇప్పుడు ఇచ్చిన షాక్ చాలా పెద్దది. ఆమె లేఖ లీక్ చేసిన అంశాలు ఏంటి అంటే అందులో ఏవో అభిప్రాయాలు చెప్పారని, కానీ ఇప్పుడు ఆమె లీక్ చేసింది ఇంకా చాలా పెద్దది. బీజేపీలో బీఆర్ఎస్ను కలపాలని ప్రయత్నం చేశారు, నేను జైల్లో ఉన్నప్పుడే జరిగింది అని ఆమె చెప్తున్నారంటే ఒక్కసారిగా తెలంగాణ రాజకీయ దృశ్యం మారిపోతుంది. బీఆర్ఎస్ చాలా ఇరకాటంలో పడింది. అలాగే ఈ విషయం మీద ఎక్కువగా మాట్లాడిన బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కూడా కొంత సమర్థన, కొంత ఎదురుదాడి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని కవిత లేఖ ఎందుకు రాశారు, ఆ లేఖ ఎవరు ఎందుకు లీక్ చేశారు అన్నది ఒక ప్రశ్న. కేసీఆర్ దేవుడు కాబట్టి కేసీఆర్ గారి దృష్టికి నేను విషయాలు తెస్తుంటాను, కానీ లేఖ లీక్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి, ఈ లేఖ వాళ్ళే లీక్ చేశారని. అంటే అప్పుడు నేను అన్నట్టున్నాను మీతో కూడా, దేవుడిని మించిన దయ్యాలు ఏముంటాయి, దేవుడు దయ్యాలను తెలుసుకోకుండా పెట్టుకుంటాడా కాబట్టి అని ఇలాంటి కామెంట్స్ చేశా. కానీ అంత లోపలే ఒకటేమో కేటీఆర్ మాట్లాడారు, కేటీఆర్ అందరూ ఒకటే అన్న పద్ధతిలో ఆయన మాట్లాడారు. అలాగే విషయాలు అంతర్గతంగా మాట్లాడుకుంటే బాగుండేది, బయటికి వెళ్లకుండా అని కూడా కొంత విమర్శ చేశారు. ఇది అయిన తర్వాత కేటీఆర్ను పిలిచి కవిత విషయంలో ఏం మాట్లాడొద్దని చెప్పారు అని మనం తెలుసుకున్నాం. ఆయన ఇప్పుడు అమెరికా వెళ్ళిపోయారు మొన్న. కాబట్టి కుటుంబంలో ముగ్గురి మధ్య ముసలం అన్నట్టుగా మొదలైంది కాస్త ఇప్పుడు ఒక పెద్ద రాజకీయ రూపం తీసుకుంది. కవిత ఆగ్రహంతో నా లేఖ ఎవరు లీక్ చేశారు, నేను రాసినవన్నీ మా నాన్న చదివి చించి పడేసేవాడు, ఇది ఒకటి ఎందుకు చించలేదు, ఎందుకు ఇది ఒక్కటే బయటకు వచ్చిందని. నిజంగా ఈ ప్రశ్న కేసీఆర్ జవాబు చెప్పాలి. ఆయన దీన్ని ఎందుకు చించలేదు, వేరే వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా ఎందుకు పెట్టారు, కవిత ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారు. అందరూ అనేది ఏంటి, అన్నయ్య మీద కేటీఆర్కే సర్వ వారసత్వము కాదు, నేను కూడా ముఖ్య పాత్రధారిని అన్నది ఆమె అసంతృప్తి అండి. రెండోది బాహాటంగా అన్నది ఏంటంటే హరీష్ రావు విషయమో ఏదైనా వదంతులు వస్తే మీరు అందరూ వెంటబడి ఖండిస్తారు, నేనేదో అదేయాను ఇదేయాను బీజేపీతో లోబడిపోయాను ఇట్లాంటివి వస్తుంటే ఒక్కరు కూడా ఎందుకు ఖండించలేదని కూడా ఆమె, అంటే అన్ని వైపులా లెఫ్ట్ అండ్ రైట్ ఆమె పార్టీతో చేశారు. ఇది కూడా అధికారికంగా మీడియా చిట్ చాట్ అంటే ఏంటి, ప్రెస్ కాన్ఫరెన్స్ లాగా ఇది లైవ్ టెలికాస్ట్ కాదు, అది ఒక్కటే తప్ప ఇంకేం లేదు. అందువల్ల కవిత చాలా స్పష్టంగా పార్టీ మీద, అధినేత మీద, కుటుంబం మీద, అందరిని మించి అన్నయ్య మీద ధిక్కారము, తిరుగుబాటు చేశారు. అదే సమయంలో కేసీఆర్ ఒక విషయం చెప్పండి సార్, ఇప్పుడు కవిత గారు జైల్లో ఉన్నప్పుడు కేటీఆర్ గారు రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళు, మిగతా పార్టీల వాళ్ళందరూ రెగ్యులర్గా వెళ్ళి కలిసి రావడం ఇవన్నీ జరిగాయి. ఎక్కడా కూడా ఆమెని ఐసోలేట్ చేయడం కానీ అలాంటిది ఎక్కడ జరగలేదు. మరి ఎందుకు ఇంత వ్యతిరేకత? అంటే నిజమే ప్రమోద్, గతంలో కూడా నేను చెప్పాను, మొదటి నుంచి వాళ్ళకు అది ఆమెకు ఆ విధమైన అసంతృప్తి ఉంది. అప్పట్లోనే ఆర్కేనో ఇంకెవరో ఇంటర్వ్యూ చేసేటప్పుడు అడిగితే కూడా దేశంలో అంతే కదండి, అబ్బాయిలే కదండి, ఈ పద్ధతిలో కొంత మాట్లాడుతూ వచ్చారు. తెలిసిన వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే, నేను మన ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, కేటీఆర్ హరీష్ వివాదం గురించి అందరూ మాట్లాడుతుంటారు, వైరుధ్యాల గురించి, కానీ నిజానికి అంతకంటే పెద్ద వైరుధ్యం వీళ్ళ మధ్య ఉంది అని. సో ఒకటి, చెరువు ఎండిపోతే అన్నీ బయటపడతాయి అన్నట్టుగా ఒక పార్టీ ఓడిపోతే, అధికారం లేకపోతే, వనరులు తగ్గిపోతే చాలా విషయాలు బయటకు వస్తాయి. వాళ్ళను నిలబెట్టడం, అవన్నీ కలిపి ఉంచడం కూడా పెద్ద సమస్య అవుతుంది. కాబట్టి ఇక్కడ వచ్చిన పరిస్థితి అటువంటిదే. కవిత చాలా స్పష్టంగా ఆమె మీద నా మీద ఆరోపణలు వస్తున్నాయి, నేను బీజేపీ ఒత్తిడికి లొంగిపోయాను, ఇట్లాంటివి వస్తుంటే అలాగే నేను పదవి పట్టుకొని వేలాడుతున్నానని. నేను ఆ రోజే రాజీనామా చేస్తానంటే మా నాన్న వద్దన్నారు, రాజీనామా చేస్తే ఒప్పుకున్నట్టు అవుతుంది అంటే నేను రాజీనామా చేయలేదు. ఇంకా అంతకంటే తీవ్రమైన ఆరోపణ, అసలు ఎంపీగా నన్ను ఓడించింది పార్టీ వాళ్ళే, నన్ను ట్రోల్ చేస్తుంది, బయట పెడుతుంది, కావాలని దుష్ప్రచారం చేస్తుంది పార్టీ వాళ్ళే. సో ఆమె ఒక విధంగా ఒక్క కేసీఆర్కి ఏదో మినహాయింపించి మిగిలిన అందరి మీద తీవ్ర స్థాయిలోనే ఆమె ధ్వజమెత్తుతున్నారు. అది మొదటి స్టేజ్. లేఖ రాసినప్పుడు పార్టీ వాళ్ళని మీరు దూరం పెడుతున్నారు, విధేయులను,
నమ్మకస్తులని కూడా ఆరోపిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ యాదృచ్ఛికంగా జరగలేదు అనుకుంటాను. బీఆర్ఎస్లో లేదా అసంతృప్తుల్లో లేదా గతం నుంచి ఉన్న కేసీఆర్ నిర్లక్ష్యానికి గురయ్యామనే వాళ్ళలో ఇటువంటి వాళ్ళతో ఒక చోటు చేరారు. ఇందులో హరీష్ రావు అనుయాయులు కూడా ఉండొచ్చు ఆ శిబిరం నుంచి కూడా. కారణం ఏదైనా కవిత లేఖ ఒక భూకంపం లాగా వచ్చింది బీఆర్ఎస్కు. లేఖ అనుకుంటే ఆ తర్వాత ఆమె నిన్న మాట్లాడినవి చాలా ఇంకా తీవ్రంగా, నా లేఖ బయట పెట్టింది ఎవరు చూడమంటే లీక్ వీరులను వదిలేసి గ్రీక్ వీరులందరూ నా మీద పడుతున్నారు. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ అది ఇదంటే ట్వీట్స్ పెడితే అయిపోయిందా అని చాలా నేరుగా ఆమె ప్రత్యక్షంగా కేటీఆర్ మీద వార్ ప్రారంభించారు. మీరు అన్నట్టుగా వీళ్ళు అప్పుడు వెళ్ళారు వచ్చారు, కానీ ఆ సమయంలో కూడా నాకు తగినంత అండాదండ లభించలేదు అనే మాట కూడా ఆమె అంటున్నారు. కాబట్టి ఆమెకి తీవ్రమైన అసంతృప్తిలో ఆమె మునిగి ఉన్నారు. దానికి కొనసాగింపుగా ఈ ప్రకటన చేశారు. బీజేపీ బీఆర్ఎస్ విలీనం మీకు తెలుసు కదా, తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటేనని బీజేపీ అంటుంది, బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని కాంగ్రెస్ అంటుంది. కానీ కాంగ్రెస్ వాదనకు మద్దతుగా బీజేపీ అన్ని పార్లమెంట్ సీట్లు సగం సగం కాంగ్రెస్ బీజేపీకి వస్తే బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా తెచ్చుకోలేదు. వాళ్ళు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు. ఇవన్నీ బీజేపీని సంతోషపెట్టడానికే, అలాగే కూతుర్ను కాపాడుకోవడానికే అన్నది ఆమె మీద వాళ్ళ నాన్న మీద వచ్చిన ఆరోపణ. ఇప్పుడు ఒక విధంగా ఈమె దాన్ని ఇంకా కొనసాగిస్తున్నారని అనుకోవాలి. ఇలా అంటున్నారు కాబట్టి మీరు వరంగల్లో గట్టిగా మాట్లాడాల్సింది ఎలక కూతుర్తిలో మీరు మాట్లాడలేదు, అది నేను లేఖ రాస్తే దాన్ని బయట పెట్టించి నా మీద దాడి చేయిస్తున్నారు అని ఆమె అంటున్నారు. ఇది ఎక్కడికి దారి తీస్తుంది? నేను 2-3 మాటలు ఏదో చెప్పగలను. కేటీఆర్ అక్కడికి వెళ్ళిపోయారు, ఆయన మాట్లాడుతున్నాను వద్దన్నారు. కానీ వినోద్ కుమార్ కేసీఆర్కు దగ్గరగా ఉంటారు, సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ. ఆయనైతే కవిత మనసులో ఇంత బాధ ఉంది అని తెలియదు, ఇప్పుడే తెలుసుకున్నాను అన్నారు. అంటే కుటుంబం పెద్ద ఆయన, మేనమామ ఏదో అవుతారు. ఆయనే ఇలా అంటున్నారంటే కేసీఆర్ సాఫ్ట్గానే ఉన్నారు కూతురు పట్ల అనేది అర్థమవుతుంది. రెండోది ఆమె ఈరోజు మాట్లాడారు మళ్ళీ, ఆయనేమి నా మీద నన్నేం సస్పెండ్ చేస్తారని నేను అనుకోవట్లేదు, నేను పార్టీ మేలు కోసమే చెప్పాను అని. బీఆర్ఎస్ వ్యతిరేకులు కొంతమంది అనేది ఏంటంటే ఇది ఒక డైవర్షన్ టాక్టిక్స్, ఇది ఈ కుటుంబంలో వాళ్ళే ఒకరినొకరు అనుకొని ఒక విధంగా మీడియా ఇప్పుడు అదే అడగబోతుంది సార్. ప్రతిపక్షాలు కాదు ఇతర పార్టీల వాళ్ళు ఆ మాట అంటున్నారు, ఇది డైవర్షన్ పాలిటిక్స్ అనేసి అని అంటారు. మరి వాళ్ళకి అది ఉంది. ఇప్పుడు ఆమె మీద ఇంత జరిగిన తర్వాత మరి ఒక ఈటెల రాజేందర్ను అంత తీవ్రమైన చర్య తీసుకున్నారు, మళ్ళీ ఆయన మొహం కూడా చూడలేదు. కేటీఆర్ రాయబారానికి వెళ్ళారు రాజేందర్ దగ్గరికి, అయినా కేసీఆర్ కరగలేదు. మరి అటువంటిది ఇంత తీవ్రంగా మాట్లాడి దయ్యాలు, పార్టీలో వాళ్ళు దయ్యాలు అని ఇవన్నీ అన్న తర్వాత కూడా ఈమె మీద ఎందుకు కనీసం ఆయన చర్య, కనీసం షోకాజ్ నోటీస్ ఎందుకు ఇవ్వలేదు? అంటే మీరు ఒకటేనా, మీ కూతురు అయితే సహిస్తారా? ఇది ఒక వెర్షన్. రెండో వెర్షన్ కవిత ప్రజల పార్టీలో ఉన్న నిజమైన మనోభావాలు బయటికి తీసుకొచ్చారు, సామాజిక న్యాయం అని నినాదం తీసుకున్నారు. సో సామాజిక న్యాయం అనేది బీఆర్ఎస్లో ఎప్పుడు లేదు, కేసీఆర్ పై వర్గాలనే చూశారు అని ఆమెను బలపరిచే ఒక టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉద్యమకారులనండి, ఆశావహులు, నిరాశాపహతులు వాళ్ళ మద్దతు కూడా ఆమెకు అది కూడా ఒకటి లభిస్తుంది. కానీ కీలక ప్రశ్న ప్రమోద్, నా ఉద్దేశంలో బీజేపీని వ్యతిరేకిస్తూ కవితమైన చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ అనేది మెత్తగా ఉంది, గట్టిగా మాట్లాడలేదు, అది ఇప్పుడు ఇలా చేయడమే, మాట్లాడమని చెప్పడమే ఆమె గట్టిగా చేసే అని మరి ఇంతకాలం మీ ఏడాది కాలంలో మీరు చేసి ఉండాలి కదా. అనేక విమర్శలు చేసాము, లేదా అనేక ప్రశ్నలు లేవనెత్తాము, అప్పుడెప్పుడు మీరు మాట్లాడలేదు కదా. మునుగోడుకు ముందు కేసీఆర్ మోదీతో యుద్ధం చేసిన రోజుల్లో అప్పుడు మీరు మాట్లాడిన తర్వాత పూర్తి సైలెంట్ అయిపోయారు. ఆఖరికి మీ మీద కేసు పెట్టి మిమ్మల్ని గుర్తు చేస్తే కూడా ఆ విషయం మీరు సరే, మీ పార్టీ వాళ్ళు కూడా మాట్లాడలేదు. అందువల్ల ఇప్పుడు రాజకీయంగా అంటున్నారా, లేకపోతే ఒక విధంగా అంతర్గత సమస్యల వల్ల అంటున్నారా? ఈరోజు ఆమె కారణం చెప్పారు. కారణం ఏం చెప్పారంటే, ఇప్పుడు కనుక బీజేపీతో కలిస్తే నేను తప్పు చేశానని ఒప్పుకున్నట్టు అవుతుంది అని ఆమె అంటున్నారు. సో వ్యక్తిగతమైన రక్షణ కోసం రాజకీయాల్లో నిర్ణయాలు తీసుకోలేం. బీజేపీ మతత్వ రాజకీయాలు, లేదా పెత్తందారితనము, మోదీ ఏకపక్ష ధోరణి, ఇలాంటివి ఏదైనా సరే మీరు రాజకీయ విమర్శ ఉంటే చేయాలి తప్ప కేవలం మీకు అది కూడా కాకూడదు కదా. కాబట్టి కవిత రాబోయే రోజుల్లో
కేసీఆర్ తప్పకుండా కొంత వ్యవధిస్తారు, వెంటబడే ధోరణి కాదు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం, అప్పుడు కొన్ని విషయాలు బయటకు వస్తాయని ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కవిత ఈ లోపల తన జాగృతిని, అనుబంధమైన కొన్ని వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటున్నారు. సో ఇవన్నీ జూన్ మొదటి వారంలో ఈ విషయాల మీద కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కేటీఆర్ ఇంకా మాట్లాడరు, హరీష్ రావు ఎప్పుడూ మాట్లాడరు. ఆయన తరఫున వేరే వాళ్ళు ఎవరో మాట్లాడుతుంటారు కానీ, అందుకని ఈ ట్రయాంగులర్ స్టోరీ, ముగ్గురి త్రికోణ రాజకీయం బీఆర్ఎస్లో ఏంటి అన్నది కేసీఆర్ ముగించదలుచుకుంటే రేపే ముగుస్తుంది. లేదనుకోండి, మీరు అన్న డైవర్షన్ అయితే ఇంకా కొన్ని రోజులు ఇది సాగిస్తూ ఉంటారు. యా, వి స్టాండ్ విత్ కవితక్క, వి సపోర్ట్ కవితక్క, కవితక్క వీఆర్ తుమారా సా, ఇట్లాంటివి పెడుతున్నారు. చూద్దాం ఈ రాజకీయాల్లో ఇదొక ట్విస్ట్. చాలా మంది షర్మిలతో పోలుస్తున్నారు. షర్మిల ప్రూవ్డ్ ఏ ఫెయిల్యూర్. ఇక్కడ కేసు వేరు, అంటే ఇక్కడ రాజకీయ నేపథ్యం, ఇవి చేసిన పని వేరు. ఇదంతా కాంగ్రెస్ వాళ్ళతో ఆమె ముందుగానే చేతులు కలిపారు, ఆమె మాట్లాడారు, మంత్రి పదవి అడిగారని ఒక పత్రికలో వరుస కథనాలు ఇస్తున్నారు. దాన్ని ఆమె ఖండిస్తున్నారు. అయితే తను ఖండించడం ఒకటైతే, కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ఖండించడం లేదని ఆమె అడుగుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కాదు నిజమే అనే వాళ్ళు చెప్తున్నారు. ఈ విషయం మాట్లాడితే కూడా కవిత భక్తులకు లేదా అనుచరులకు కొంతమంది కోపం వస్తుంది. కానీ మీడియాలో రాజకీయాల్లో జరుగుతూ ఉంది. సో ఇంకా ఆమె రాజకీయ స్పష్టత ఇచ్చి ఒక వైఖరి తీసుకుంటే తప్ప ఈ చర్చ ముగియదు. కాంగ్రెస్ వాళ్ళు అలాగే మాట్లాడుతున్నది అయితే ఒకటి నిజం. కాబట్టి ఆమె ఈ రోజు కూడా వెళ్ళిన చోట సామాజిక న్యాయం ఇట్లాంటివి అంటున్నారు. కాబట్టి పొలిటికల్గా ఎటువైపు ఉన్నారు అనేది స్పష్టత ఇవ్వాల్సిన పార్టీ వదిలేసి వేరే పార్టీ పెట్టడం, ఇలాంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి. అది అంతా ఈజీగా కవిత చేస్తారంటారా? మొదటండి అదే ఒక ప్రశ్న మొదలైంది. అలాగే జూన్ 2న పార్టీ ఏ పెడతారు, పార్టీకి పలానా పేరు, ఇవన్నీ కూడా నడిచాయి. నా మిత్రులు కూడా కొంతమంది వ్యాఖ్యానించారు. అయితే ఆమె ఈరోజు చెప్పారు, నాకు వేరే అజెండా లేదు, బీఆర్ఎస్ ను కాపాడుకోవడమే నా అజెండా అని చెప్పారు. ఒక విధంగా పార్టీలో తన ప్రాధాన్యత, తన స్థానం కాపాడుకునే ఒక ప్రయత్నము కూడా ఆమె అందుకోసం కూడా చేసి ఉండొచ్చు. రెండవది, పార్టీ పెట్టడం అంటే పాన్ డబ్బా పెట్టినంత సులభం కాదు అని ఈటెల రాజేందర్ అప్పుడు, కేసీఆర్ కానీ ఈమె కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడి ఉన్నారు. కాబట్టి పార్టీ పెట్టడము, పెడితే అదేదో చాలా ప్రభావం చూపడం అంత సులభం కాదు. కానీ బీఆర్ఎస్కి ఒక గండి పడుతుంది. బీఆర్ఎస్ ప్రథమ కుటుంబంలోనే ఇది వచ్చిందంటే కేసీఆర్ యొక్క నైతిక బలము, పట్టు కొంత తగ్గుతాయి. కాబట్టి ఆయన అవకాశం లేకుండా మధ్యలో దాన్ని ఆపడానికే ఎక్కువ ప్రయత్నం చేసే అవకాశం ఉంది. పైగా ఆమె పదే కేసీఆర్ నాయకుడు, పార్టీనే కాపాడుకోవాలి, వేరే అజెండా లేదు అంటున్నారు. కాబట్టి ఈ చివరికి టీ కప్పులో తుఫాన్ అంటే కూడా మనం ఏమీ ఆశ్చర్యపోకుండా అవసరం లేదు. రైట్ సార్. రవి గారు, ఆంధ్రప్రదేశ్ టీడీపీ పార్టీ మహానాడు భారీగా జరిగింది. శ్రేణులు భారీగా తరలివచ్చారు. బహిరంగ సభ భారీ సక్సెస్ అయింది. కానీ అందరికీ ఒక ముఖ్యంగా యువతరానికి ఒక లోటు ఏంటంటే, లోకేష్ గురించి ఎటువంటి ప్రకటన రాలేదు. అంటే ఆయన ప్రకటిస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ అలాంటిది రాలేదు. అంటే రీసెంట్ టైమ్స్లో ఆయన పేరు వినపడడం ఇవన్నీ పెరిగాయి కదా, కానీ ఇప్పుడు ప్రకటన రాకపోవడానికి ఏంటి కారణం? నిజమే, మహానాడు చాలా ఘనంగా జరిగింది. అది కూడా కడపలో మొదటిసారి జరిగింది. కడప అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాక వాళ్ళ అడ్డాలో, వాళ్ళదే వీళ్ళదే అడ్డా అనేది ఒక చర్చ, కానీ బాగా జరిగింది. చంద్రబాబు నాయుడు మళ్ళీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఇవన్నీ తెలిసినవే. కానీ లోకేష్ను వర్కింగ్ ప్రెసిడెంట్గా చేస్తారు, పార్టీ పగ్గాలు ఇవన్నీ ఆయనకు అప్పగిస్తారు అన్నది బయట చర్చ జరిగింది. అది జరగలేదు. కానీ సభ మొత్తం, మహానాడు మొత్తం లోకేష్ ఆయన టీమే నడిపారు. ఎంత అంటే టైమింగ్స్ కూడా మామూలులాగా సాంప్రదాయకంగా ఆలస్యం కావటం, అది ఇది కాదు, ఎవరో ఏదో మాట్లాడటం ఏం లేదు. అన్నీ గీత గీసినట్టుగా 2 గంటలకు సభ అంటే 2 గంటలకు ఎవరు ఏ తీర్మానం అన్నీ ఒక సిస్టమేటిక్గానే ఆయన ఆధ్వర్యంలోనే జరిగాయి. అదంతా నిజమే. కాబట్టి లోకేష్కు మ్యాక్సిమం ఎలివేషన్ ఇచ్చారు. ఆ 6 సూత్రాలు అనేవి భవిష్యత్తులో మన పార్టీ 6 శాసనాలు. శాసనం అంటేనే చాలా పెద్ద మాట కదా. శాసనం అన్నది ఎవరు? శివగామి. ఇది నా మాట, నా మాటే శాసనం అని. ఇక్కడ
శాసనాలు అన్న పేరు లోకేష్ 6 శాసనాలు చెప్పించడం, 1-2 సార్లు చంద్రబాబు కూడా బాగా చదువుకున్నాడు, బాగా చేస్తాడని చెప్పడం, ఇవన్నీ ఎలివేషన్ అయిపోయింది. ప్రమోషన్ యాక్చువల్ ప్రకటన ఎప్పుడు వస్తుందనేది ఆ ముహూర్తం చంద్రబాబు నాయుడు చేతుల్లో పెట్టారని నేను అనుకుంటున్నాను. రెండో, దీనికి సంబంధించి కొంచెం పవన్ కళ్యాణ్తో కూడా ఇది మా బ్యాలెన్స్ చేయటం ఇట్లాంటివి చేయాలని కూడా భావించి ఉండొచ్చు. కాబట్టి రంగం సిద్ధం చేశారు. ప్రకటన అన్నది మటుకు కొంచెం జాప్యం చేస్తున్నారు. దానివల్ల రాజకీయంగా వచ్చే పెద్ద తేడా ఏం రాదు. చాలా కాలంగా నేను చూశాను, 2009 నుంచి లోకేష్ అంతకంతగా ఆయన పాత్ర పెరుగుతూ వస్తుంది టీడీపీలో. 2009లో మొదటిసారి హైదరాబాద్ లంగర్ హౌస్ గాంధీ దీని దగ్గర ఆయనతో ఏదో చేయించారు చంద్రబాబు, అవినీతి వ్యతిరేక ఇదేదో. నేను వెళ్ళలేదు కానీ పిలిచారు. అప్పటి నుంచి ఆయన తెర వెనుక పాత్రధారి లోకేషే. ఇప్పుడు ఇంకా ముఖ్యంగా ఉన్నాడు. నిన్న బహిరంగ సభలో కూడా రెడ్ బుక్ ఇలాంటి హెచ్చరికలన్నీ చేశాడు. కాబట్టి ఎలివేషన్ అయిపోయింది, ప్రమోషన్ మిగిలింది. ప్రమోషన్ కూడా అయిపోయిందేమో, డిక్లరేషన్ ఒకటి ఆఫ్ కోర్స్ అది మరింత క్లియర్. ప్రమోషన్ కూడా అయిపోయింది, ఆల్రెడీ ఎలివేటెడ్ గానే ఉన్నాడు. సో డిక్లరేషన్ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనే దాంతో ఉంది. బహుశా సభలో అయితే గనక వర్కింగ్ ప్రెసిడెంట్ ను ఎన్నుకోవటము దానికి ఒక ప్రాసెస్ ఏమి ఉండదు, అధ్యక్షుడికే ఉంటుంది. ఒక అధ్యక్షుడిని అనుకుంటే ఆయన అన్నిటినీ ఆయనే ప్రకటిస్తారు. కాబట్టి ఆ ప్రాసెస్ తర్వాత జరుగుతుంది, అది చూడొచ్చు ఏం జరుగుతుంది ఏంటి అని. ఓకే. రెండోది ఎక్కువ ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే, ఈరోజు అన్ని పత్రికల్లో, వాళ్ళని బలపరిచే పత్రికల్లో హెడ్డింగ్ వైకుంఠపాలి వద్దు. మహానాడులో హఠాత్తుగా వైకుంఠపాలి ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది? వైకుంఠపాలి అంటే మీకు తెలుసు, స్నేక్స్ అండ్ లాడర్స్. ఎస్, రామారావు గారి పాట ఉంటుంది, జీవితమే ఒక వైకుంఠపాలి, నిజం తెలుసుకో భాయి, ఎగవేసే నిచ్చెనలే కాదు పడదోసే పాములు ఉంటాయి అని. సో చంద్రబాబు నాయుడు ఈ హెచ్చరిక మహానాడు ఇంత ఘనంగా జరిగాక చేయడం చాలా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. దీనికి ఒకటే కారణం, ఇంతవరకు తెలుగుదేశం చరిత్రలో వరుసగా 2 సార్లు ఎన్నికైన నేపథ్యం లేదు. ఓకే, 2 సార్లు ఎన్నిక అయింది, 1985లో, మళ్ళీ 1999లో. కానీ ఆ పరిస్థితులు వేరు. ఒకసారి ఏమో ఎన్టీఆర్ను మధ్యలోనే దించేస్తే ఆయన మళ్ళీ ఎన్నికలు తొందరగా పెట్టుకుంటే వచ్చింది 85. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ స్థానంలో వచ్చిన తర్వాత జరిగితే గెలిచారు. ఈ 2 సార్లు వరుసగా గెలిచినట్టు కనిపిస్తుంది, కానీ నిజంగా అది వరుసగా కాదు. ఓకే, నార్మల్ ప్రాసెస్ లో రెండోసారి గెలిచిన అనుభవం తెలుగుదేశం పార్టీకి లేదు. ఓకే, కాబట్టి రేపటి ఎన్నికల్లో ఏమవుతుందో అనే ఒక ఇది ఉంది. మీకు తెలుసు కదా ప్రమోద్, నేను 25 ఏళ్ళు జ్యోతి బాస్ లాగా పాలిస్తానని చంద్రబాబు నాయుడు ఊత పదంలాగా వాడేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి కూడా 30 ఏళ్ళు నా ఫోటో జనం గుండెల్లో ఉండాలని అధికారంలోకి వచ్చిన వాళ్ళు అందరూ కోరుకుంటారు. కానీ నిజంగానే ఇప్పుడు నితీష్ కుమార్ కానీ, ఇలా నవీన్ పట్నాయక్, జ్యోతి బాస్ తర్వాత అలా పాలించిన 4-5 సార్లు వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. నరేంద్ర మోదీ కూడా 3 సార్లు వచ్చాడు. కానీ చంద్రబాబుకు తెలుగుదేశానికి ఆ భాగ్యం, అవకాశం కలగల. ఓకే, ఇప్పుడు కూడా అలా అవుతుందా? ఒకవైపు ఎన్ని అయిపోయింది, ఆ పార్టీ అయిపోయింది, ఇవన్నీ ఎన్ని చెప్పినా వైసీపీ గురించి వాళ్ళకి ఇప్పటికీ 50% సీట్లు, ఓట్లు, వాళ్ళకున్న పునాది అదే సభలు జరుగుతున్నాయి. కాబట్టి జాగ్రత్త పడాలి. వైకుంఠపాలి అయి ఒకరి తర్వాత ఒకరు అధికారంలోకి వస్తుంటే అభివృద్ధి జరగదు. ఏ విధంగా మోదీ అయితే డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నాడు, చంద్రబాబు నాయుడు కూడా వరుస సర్కార్ మాదే కొనసాగితే తప్ప అభివృద్ధి కుదరదు అని ఆయన ఒక హెచ్చరిక చేస్తున్నారనమాట. ఈ హెచ్చరిక పార్టీ వాళ్ళకు కూడా మనమే టేకన్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోకండి, మళ్ళీ గెలవడానికి సన్నాహాలు చేయాలి. చంద్రబాబు నోట, లోకేష్ నోట మళ్ళీ మనమే రావాలి అనేది ఎన్నిసార్లు వినిపించిందో మనం చెప్పలేం. సో మహానాడు యొక్క ఒక ముఖ్యమైన సందేశం ఏంటంటే, వైకుంఠపాలిలో ఈ పాముల నుంచి మళ్ళీ మనమే రావాలి అని మనకు మనం చెప్పుకోవడం, దానికి సిద్ధం కావటం. అందులో లాస్ట్ పాయింట్, పవన్ కళ్యాణ్ పేరు, జనసేన పేరు పెద్దగా వినపడలేదు. మోదీ అంటే ప్రధాని కాబట్టి 1-2 సార్లు పొగిడారు, కానీ ఎందుకంటే వాళ్ళ సభలో ఎందుకు వినిపిస్తుంది ఈ పేరు అని ఎవరైనా అడుగుతారు కదా. పైగా పిఠాపురంలో జరిగిన జనసేన సభలో అసలు ఈ పేరే తీసుకోలేదు, మన వల్లే గెలిచారని పవన్ కళ్యాణ్ చెప్పుకున్నారు. ఇక్కడ నిజంగా కొంచెం తమాషాగా ఉంది. ఆయన మా వల్లే గెలిచారు అని ఆయన చెప్తే, ఇక్కడ వీళ్ళు జనసేన కలవడం వల్ల కూడా
అని చెప్పారు. ఇంకా అంతకుమించి దానికి ఏమీ ప్రాధాన్యత ఇవ్వలేదు. తెలుగుదేశం గెలిచిన 3 సార్లు ఇతర పార్టీలతో పొత్తు వల్లే గెలిచింది. సో ఇప్పుడు మళ్ళీ గెలవాలి, ఇదిగో వైకుంఠపాలి ఉండకూడదని వాళ్ళు అనుకుంటే పొత్తులు కావాలి వాళ్ళకి తప్పకుండా. మిగిలేది ఈ 2 పార్టీలే మళ్ళీ. మరి ఆ ప్రస్తావన ఎందుకు తేలేదు, అది కుదుర్చుకోవడం వాళ్ళకు ఒప్పించడం కోసం కూడా లాగారో తెలియదు. కానీ అంటే శ్రేణుల మైండ్ సెట్ లో అది ఇప్పుడే ఎంటర్ చేయదలుచుకోలేదేమో. అది ఆల్రెడీ ఇప్పటికే అసంతృప్తి ఉంది కదా, పవన్కి ఎక్కువ అయిపోయింది, ఇంపార్టెన్స్ చూడలేదు, లోకేష్ను మనం ఎలివేట్ చేయలేదు, ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి కొన్ని అంతర్గత సమస్యలు అంటే ప్రమోద్ కోవర్టులు ఉన్నారని చంద్రబాబు నాయుడే చెప్పాడు. ఒకవైపు ఆ పార్టీ చాలా అయిపోయి కేసుల్లో ఉండి అదంతా తిరుగు, వాళ్ళు కోవర్ట్లై మీ టీడీపీలోకి వచ్చి టీడీపీ వాళ్ళని చంపేటంత శక్తి చూపిస్తున్నారు అని అధినేత హెచ్చరించడం చాలా తీవ్రమైన విషయం కదా. కాబట్టి చంద్రబాబు నాయుడు నిజానికి చాలా జాగ్రత్త తీసుకుంటున్నాడు. ఇప్పుడు కూడా కోవట్లు ఉన్నారు, ఇప్పుడు కూడా వలస పక్షులు వస్తుంటారు పోతుంటారు అని ఒక మాట అన్నాడు. ఇది కూడా ఇబ్బందికరమైంది. అంటే ఎవరు వలస పక్షులు, ఎవరు పోతారు, కొత్తగా ఎవరిని వైసీపీ నుంచి వాళ్ళు తీసుకోవట్లా. అంటే ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు కొంతమంది పోతారని చంద్రబాబు చెప్తున్నాడా? అంటే జనరల్ గా నిజమే. కానీ ఇంత పోటాపోటీలో పైగా పదవుల కోసం అవకాశాలు లేక అనేక మంది, ఆయనే చెప్పారు కదా, కొంతమంది పేర్లు ఇవ్వండి పదవుల కోసం అంటే వేలాది మంది ఇస్తున్నారు, వీళ్ళందరినీ నేనేం చేయాలని. కాబట్టి నేను చెప్తున్నా అదర్ సైడ్ చెప్తున్నా. బట్ లేకపోతే మటుకు సభ భారీగా జరిపారు, జయప్రదం అయ్యారు. ఇంకొకటి కాలువ శ్రీనివాసులు అనే ఒక సీనియర్ నాయకుడు తప్ప ఇంకెవరు ఈరోజు మీడియాలో కనబడలా సభ జయప్రదమైనందుకు కృతజ్ఞతలు చెప్పడానికి. అచ్చెన్నాయుడు లాంటి నాయకుడు వేదిక మీద ఉంటే కూడా పెద్ద ఆయన వాయిస్ వినిపించే అవకాశం కూడా ఏం కలగల. ఇందా మీరు అన్నారు ఎలివేషన్, మొత్తం యంగ్ టీం, మొత్తం చంద్రబాబు లోకేష్కి సంబంధించిన యువ నాయకులే అందరూ చక్రం తిప్పారు. సో తెలుగుదేశంలో చక్రం చేతులు మారింది అని మనం చెప్పొచ్చు. చెప్పడం ఒకటే మిగిలింది, అది చెప్పడం ఒకటే మిగిలింది, చేయడం అయిపోయింది. రైట్ సార్. రవి గారు, సుప్రీంకోర్టు జడ్జి అభయ్ ఓకా పదవి విరమణ చేస్తూ కొన్ని కామెంట్స్ చేశారు. అలాగే రీసెంట్ టైమ్స్లో ఇతర జడ్జీలు కూడా కొన్ని మాటలు అంటూ ఉన్నారు. జ్యుడిషియరీలో రీసెంట్గా 20 మంది జడ్జిలకి స్థానచలనం కలిగించారు. ఏపీ పాలిటిక్స్ మీద కూడా ప్రభావం చూపిన జడ్జీలు కూడా ఉన్నారు దాంట్లో. ఏంటి సార్ ఓవరాల్గా జ్యుడిషియరీ ఎటు నడుస్తుంది? అంటే వాస్తవంగా మనం ప్రతిసారి కొన్ని విషయాలు మాట్లాడుతున్నాము. న్యాయ వ్యవస్థ, రాజకీయాలు, వీటికి సంబంధించి రకరకాలవి నడుస్తున్నాయి. కానీ ఈ మధ్య 3-4 మీరు అన్నట్టుగా జస్టిస్ అభయ్ ఓకా మంచి గౌరవమైన న్యాయమూర్తి, ఆయన పదవి విరమణ చేసేటప్పుడు ఇప్పుడు కొత్తగా ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ వచ్చారు. వీళ్ళిద్దరు మంచి స్నేహితులు కూడా. సాధారణంగా ఎవరైనా పదవి విరమణ చేసేటప్పుడు న్యాయమూర్తి ఆ ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి కూడా కూర్చుని విచారించి వీడ్కోలు చెప్తారు తర్వాత. సో ఆ విధంగా చెప్పినప్పుడు జస్టిస్ అభయ్ ఓకాకు సంబంధించి సిజేఐ మాట్లాడుతూ ఈయన చాలా మంచి నిబద్ధత కలిగిన ఆయన, అన్ని చాలా పద్ధతిగా చేశారు, మొదటి నుంచి నాకు తెలుసు. ఆ తర్వాత ఎంత వృత్తి నిమగ్నత అంటే వాళ్ళ చాలా దగ్గర తల్లిగారు చనిపోతే కూడా అక్కడికి పోయి అంత్యక్రియలు అన్నిటికీ హాజరై బాధ్యతలను నిర్వహించి ఈరోజు ఇక్కడికి వచ్చారు. ఇది చాలా అని చెప్పారు. నేను కానీ జస్టిస్ ఓకా కానీ పదవీ విరమణ తర్వాత వేరే పదవులు తీసుకోకూడదు అని ఒక నిర్ణయానికి వచ్చాము, ఇంతకుముందే ప్రకటించాము అని కూడా ప్రధాన న్యాయమూర్తి గవాయ్ చెప్పారు. ఇతర విషయాలు అనేక వాటితో పాటు. అయితే జస్టిస్ అభయ్ ఓకా మాటల్లో 2-3 కీలకమైన ట్విస్టులు. ఆయన ఏమన్నారంటే, నిజమే ఇవన్నీ మేము నాతో ముందు నుంచి ఉన్నాయి, నేను ఉన్నాడు, బిఆర్ గవాయ్ చాలా కీలక పాత్ర. సరే ఇలా ప్రశంసిస్తూనే సుప్రీంకోర్టు అనేది ప్రధాన న్యాయమూర్తి చుట్టూ, చీఫ్ జస్టిస్ చుట్టూ తిరిగే పరిస్థితి మారాలి. సిజేఐ సెంట్రిక్ సుప్రీంకోర్టు సిస్టమ్ షుడ్ బి చేంజ్డ్. దీన్ని మేము ఇంతకాలం కోరుకుంటూ వచ్చాము. ఇప్పుడు నిజానికి గవాయ్ ఉన్నారు కాబట్టి కొంతవరకు అది మొదలైనట్టే భావించాలి. దీన్ని పూర్తిగా మార్చాలి, దీన్ని
ప్రజాస్వామీకరించాలి అని చెప్పారు. ఇది నిజానికి పెద్ద స్టేట్మెంట్. ఎందుకంటే చాలా వరకు ఏదో ప్రధానమంత్రిలాగా సిజిఐ అంటే ఇంక ప్రధాన న్యాయమూర్తి మొత్తం ఆయన మాస్టర్ ఆఫ్ రోస్టర్ అంటారు. ఎవరెవరు జడ్జీలు ధర్మాసనాలు ఏర్పాటు ఆయన బాధ్యతే. కానీ దాని అర్థము ఫస్ట్ అమంగ్ ఈక్వల్స్ లాగా కాకుండా సర్వస్వం ఆయన సెంట్రిక్, సిజిఐ సెంట్రిక్ గా ఉండకూడదని చేసిన వ్యాఖ్య మొదటిది మంచిది. కానీ రెండోది ఉందే, పదవీ విరమణ తర్వాత వేరే పదవులు తీసుకోవచ్చా లేదా ఈ విషయం వచ్చింది. ఐ హ్యావ్ టు రిఫ్లెక్ట్ అపాన్ టేకింగ్ ఓవర్ స్టార్టింగ్ సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్టర్ ఐ స్పెండ్ సమ్ డేస్ ఆఫ్టర్ రిటైర్మెంట్ అని ఆయన అన్నారు. సో వెంటనే ఆయన గవాయిగా చెప్పిన దాన్ని ఆయన ధృవీకరించలేదు. ఇంతకుముందు ఇలా అనుకున్నాం, చెప్పిన వాడు నిజమే. కానీ ఇప్పుడు నేను పదవీ విరమణ తర్వాత కొంత వ్యవధి తీసుకొని అప్పుడు దీని మీద మరొకసారి నేను రిఫ్లెక్ట్ చేస్తాను, మరొకసారి దృష్టి పెడతాను, సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయొచ్చా లేదా అని. అంటే దాంతో బట్టి కొంచెం అవకాశం అడ్డుపెట్టారు అనిపిస్తుంది. మూడోది తీర్పులు ఎలా ఉండాలి అవన్నీ చాలా మాట్లాడారు, అదే అయిపోయింది. ఇది కాకుండా మీకు తెలుసు కదా, జస్టిస్ యశ్వంత్ సిన్హా నోట్ల పట్టివేత ఆయన్ను అభిశంసించాలి, తొలగించాలని కొలీజియం సిఫార్సు చేసింది. అంతిమంగా కేంద్ర ప్రభుత్వం మంత్రివర్గం కూడా అభిశంసన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్టుగా ఇప్పుడు సమాచారం వస్తూ ఉంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పనిచేసిన జస్టిస్ డివి రమణ అనే వారిని గతంలో వేరే హైకోర్టుకు, మధ్యప్రదేశ్ హైకోర్టు, తమిళనాడుకు మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేశారు. ఆయన మొన్న వీడ్కోలు ప్రసంగం చేస్తూ నన్ను చాలా వద్దన్నా వినకుండా నన్ను ఒక విధ ఒత్తిడికి గురై నన్ను అక్కడి నుంచి బదిలీ చేశారు. నేను అడిగినా నా భార్యకు ఆరోగ్యం బాగాలేదన్నా, కరోనా కాలమైనా వినలేదు. చూసారా, ఎవరికి వాళ్ళు అంతకంత అనుభవిస్తారు. ఇప్పుడు అందుకనే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి, నన్ను బదిలీ చేసిన వాళ్ళు. నేను ఈ విషయమై చీఫ్ జస్టిస్కి పెట్టాను, ఇవన్నీ మాట్లాడారు. కొలీజియం పరిశీలించాలని. కొలీజియంలో ఉన్న వాళ్ళందరూ ఆయన చేసిన వాళ్ళే. జస్టిస్ సంజీవ్ ఖన్నా కానీ, జస్టిస్ చంద్రచూడ్, చీఫ్ జస్టిస్ చంద్రచూడ్, సంజీవ్ ఖన్నా, తర్వాత ఇప్పుడున్న గతంలో మొన్న దిగిపోయిన అందరూ తెలిసిన వాళ్ళు ఎవరికి ఫిర్యాదు చేస్తున్నారు. రెండోది ఒక న్యాయమూర్తి స్థానంలో ఉండి అంతకంత అనుభవిస్తారు, ఇవన్నీ బదిలీనే కదా చేసింది ఆయన అంటుంది. ఇక్కడ ఇంకో విషయం ఏమంటే, ఈ సమయంలో నాకు ఒక చాలా సీనియర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒక మాజీ చెప్పిన ప్రకారం అసలు ఈయన పదవిలోకి రావడమే 20 మంది సీనియారిటీని దాటేసి వచ్చారు అని చెప్పారు. నిజంగానే ఈ కేసు ఇంకా హైకోర్టులో నడుస్తుంది. హైకోర్టు దీని మీద అన్ని విని తీర్పు రిజర్వ్ చేసింది. ఈ సీనియారిటీ జాబితా తారుమారు అయిందా లేదా, రైటా తప్ప, ఈయన కోసం ఆ సమయంలో కొన్ని సుప్రీంకోర్టు చేసిన మార్పుల వల్ల అవకాశం వచ్చింది. కాబట్టి దీని మీద తుది తీర్పు ఏమొస్తుందో మనకు తెలియదు. ఇది 3 అంటే ఇవన్నీ న్యాయ వ్యవస్థకు సంబంధించిన అంశాలే. ఇక చివరిది తెలంగాణ, ఆంధ్రప్రదేశే కాకుండా దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి ఇదిగో ఇలాంటి కొంచెం వివాదాస్పద కారణాల వల్ల బదిలీ అయినట్టుగా భావించబడే న్యాయమూర్తులను మళ్ళీ తిరిగి పంపించింది ప్రస్తుత కొలీజియం. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్కు జస్టిస్ కన్నగంటి లలిత, జస్టిస్ భట్టు దేవానంద్ వీళ్ళిద్దరూ తిరిగి వచ్చారు. వీళ్ళు జగన్ ప్రభుత్వం ఉండగా బదిలీ అయిన వాళ్ళు. ఇవి నిజానికి ఏ వ్యవస్థగా వ్యవస్థే కదా. తెలంగాణ హైకోర్టు కూడా అలా వచ్చారు. సో దీని మీద ఉత్సాహపడేవాళ్ళు కొంతమంది అయితే అప్పుడు ఏమన్నారు, ఏం చేశారు అని జస్టిస్ భట్టు దేవానంద్ అప్పుడు రాజధాని లేకపోవడం చాలా బాధాకరం. మా అమ్మాయిని యూనివర్సిటీలో అడుగుతుంటే రాజధాని లేదు మీ రాష్ట్రానికి అని ఎగతాళి చేస్తున్నారు అని ఆయన అన్న మాటలు అప్పటి ప్రభుత్వాన్ని తాకాయి అన్నది. ఇప్పుడు మారింది, ఇదంతా మళ్ళీ వచ్చారు. సో ఇవి కొన్ని నేను మీకు చెప్పింది. కానీ న్యాయ వ్యవస్థలో ఈ మధ్యకాలంలో వచ్చిన దుమారాలు, లాయర్ల అసోసియేషన్ చేసిన పనుల మీద, ఆ ఎన్నికల మీద కూడా చాలా పరిణామాలు ఉన్నాయి. ఎక్కువగా ఈ మధ్యకాలంలో అభిప్రాయాలు దాచుకోవడం కాకుండా చెప్పడము, దాని మీద భిన్నమైన ఇది జరగడం మటుకు మనం చూస్తున్నాం. రవి గారు, తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డులు అంటే ఇప్పుడు గద్దర్ అవార్డులుగా మార్చారు, అవి ప్రకటించారు. అంటే దాదాపు 2014 నుంచి టిల్ డేట్ వరకు అన్ని అవార్డులు వరుసగా ప్రకటించారు. దాంట్లో అల్లు అర్జున్ గారికి కూడా అవార్డు ఇచ్చారు. అండ్ రాజు గారు అంటే దిల్ రాజు గారు
ఎఫ్డిసి చైర్మన్ గా ఉన్నారు. ఆయన లెడ్ చేసి అన్ని ఒకసారిగా ప్రకటించినట్టున్నారు. ఏంటి సార్, రేవంత్ గారు చంద్రబాబు నాయుడు గారి తరహాలో ఏమన్నా సినిమా లోకంతో పాటు నడుద్దాం అనే ఫీలింగ్ ఏమైనా ఉన్నారా? నిజమే, ఆ ప్రశ్న వస్తుంది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళతో సత్సంబంధాలు లేవని చాలా జరిగింది. అలాగే రేవంత్ రెడ్డి కూడా సినిమా వాళ్ళ మీద చాలా తందరి రావాలి ఇలా అంటున్నాడని అనేక వివాదాలు, నాగార్జున దాన్ని ఇది చేయటము, అల్లు అర్జున్ కూడా పుష్ప థియేటర్ దగ్గర జరిగినాయి, ఇవన్నీ అయ్యాయి కదా. దిల్ రాజు ఏమో ఎప్పుడు అదేం లేదని చెప్తూ వచ్చారు. గద్దర్ అవార్డులని మేము ఇస్తామంటే కూడా మీరు ఎందుకు తీసుకోవట్లేదు, ఎందుకు స్పందన లేదు అని కూడా రేవంత్ రెడ్డి 1-2 సార్లు ఆయన కొంచెం ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. అయితే ఎట్టకేలకు బహుశా భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఒక 10 ఏళ్ల అవార్డులు ఒక్కసారిగా ప్రకటించడం అనేది జరిగి ఉండదు. అది డెఫినెట్ గా రేవంత్ సర్కార్ ఫీట్ అనుకోవాలి. మరి దీని పరిశ్రమ దీని మీద సంతోషిస్తుంది. దిల్ రాజు గారు హ్యాండీగా ఉన్నారు కదా. అఫ్ కోర్స్ దిల్ రాజు ఉన్నారు. నిన్న జయసుధ మొదటి సంవత్సరం అంటే తాజా నడుస్తున్న 2024కు సంబంధించి ఆమె ప్రకటించారు. ఈరోజు మురళీమోహన్ సీనియర్ నడ్డు ఆయన మిగతా 9 ఏళ్లకు సంబంధించి ఆయన ప్రకటించారు. నిజంగా ఇది తెలంగాణ ఆంధ్ర అన్న ప్రసక్తి లేకుండా రెండు ఇచ్చే అవార్డులేమో తెలంగాణ ప్రభుత్వ అవార్డులే. గద్దర్ లాంటి వ్యక్తి పేరుతో అవార్డులు పెట్టడం కూడా ఇదే మొదటిసారి అయిండొచ్చు. చాలా డిస్టింక్షన్స్ ఇక్కడ ఉన్నాయి 10 ఏళ్ళవి ప్రకటించడం. అలాగే అంతకుముందు నుంచి రఘుపతి వెంకయ్య అవార్డు అని ఉండేది. అది కాకుండా పైడి జయరాజ్ తెలంగాణ నుంచి వచ్చి ఆ పాత రోజుల్లోనే హీరో అయిపోయి ఆ జమానాలో ఆయన పేరుతో ఇంకా ఒక 3-4 కొత్త తరహా అవార్డులు కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సో చాలా విస్తృతమైన విందు భోజనం స్థాయిలోనే ఈ అవార్డుల ప్రకటన అనేది జరిగింది. అందులో 2024కు సంబంధించి కల్కి, లక్కీ భాస్కర్, పొటేల్ అనుకుంటా ఈ సినిమా. కల్కి ఉత్తమ చిత్రం, ద్వితీయ ఉత్తమ చిత్రంగా పొటేల్, తృతీయ ఉత్తమ చిత్రం లక్కీ భాస్కర్. దుల్కర్ కూడా స్పెషల్ జ్యూరీ అవార్డు ఇచ్చారు. అల్లు అర్జున్ పుష్ప 2 నటనకు ఆయనకు ఉత్తమ నటుడి అవార్డు ఇచ్చారు. ఆయన వెంటనే కృతజ్ఞతలు కూడా చెప్పేశారు. ఇక్కడ మనం కనుక ఈ అవార్డులను గమనిస్తే సరే రెండో రోజు చెప్పినప్పుడు 10 ఏళ్ళు కదా ప్రమోద్. బాహుబలి ది కంక్లూజన్ దగ్గర నుంచి, RRR దగ్గర నుంచి, శ్రీమంతుడి దగ్గర నుంచి ఇందులో లేనివేం లేవు. చాలా మంది ఆల్ థింగ్స్ ఫర్ ఆల్ పీపుల్ అన్నట్టుగా చాలా ప్లాన్డ్ గా విస్తృతంగా ఇచ్చారు. అందులో కూడా వాళ్ళ రాజకీయ, సామాజిక, వ్యక్తిగత నేపథ్యాలు కూడా చూసినట్టున్నారు. ఎందుకంటే కాషాయ చిత్రాలను పేరు పొందినవి కూడా కొన్ని ఈ క్రమంలో తప్పకుండా ఇప్పుడు కార్తికేయ 2 కానీ, ఇప్పుడు కల్కి కూడా ఆ మాట కల్కి రజాకార్ కూడా వాడిచ్చారు. సో ఈ విధంగా ఒక ఆలోచనాత్మకంగానే ఇచ్చినట్టు కనిపిస్తుంది. సరే వీటి మీద కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. ఏమొచ్చినా కానీ ముఖ్యంగా మీరు అన్నట్టు గమనించాల్సింది సినిమా పరిశ్రమకు రేవంత్ ప్రభుత్వానికి మధ్యలో ఏదో బిగుసుకుపోయింది, కొంచెం బాగాలేదు అంటున్నప్పుడు దాన్ని బ్రేక్ చేసేయటము. అలాగే చాలా అందరూ నంది అవార్డులు వచ్చాయని ఎప్పటి నుంచో పరిశ్రమలో సంతోషంగా చెప్పుకునేది లేకపోవటం. దానికి గద్దరు ప్రజాగాయకుడు ఎంత లేదని ఆయన పేరు పెట్టారు, పరిశ్రమ కూడా ఒప్పుకుని పాల్గొంది. అది కూడా చాలా సంతోషకరమైనటువంటి సందర్భమే. ఇతర సాంకేతిక నిపుణులకు కూడా ఇచ్చారు. అయితే మిగతా 10 ఏళ్ల పేర్లు మటుకు చెప్పలేదు. అవి ఇస్తారా లేకపోతే ఈ ఇయర్ వరకు ఇచ్చి మిగతావి సర్దుకుంటారా మనకు తెలియదు. కానీ ఒక విధంగా తెలుగు వాళ్ళు, తెలుగు సినిమా కళాభిమానులు అందరూ కూడా సంతోషించే విషయం. అల్లు అర్జున్కు సంబంధించి మటుకు ఆ సినిమా ఫంక్షన్ కూడా చేసుకోలేదు. అప్పుడు అక్కడ జరిగిన ఘటన, మహిళ మృతి, ఆ అబ్బాయి కూడా దెబ్బతింటాం. దీనివల్ల ఈ మధ్య కోలుకున్నా చాలా ఘర్షణ, స్ట్రగుల్ ఉంటుంది. కాబట్టి అల్లు అర్జున్ కూడా అందుకే సంతోషపడడంలో పూర్తి అర్థం ఉంది. చాలా మందికి కూడా ఇదేదో సినిమాటిక్ గానే జరిగినట్టుగా ఈ పరిణామాలన్నీ ఇంత వేగంగా జరిగి ఇది పూర్తి చేసి దిల్ రాజు కూడా ప్రకటించేశారు జూలై 14న ఇది ఉంటుంది హైటెక్స్ లో. అందరూ ఆ వివరాలు మళ్ళీ చెప్తామని. కాబట్టి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఈవెంట్స్ ఇన్ తెలుగు. అవార్డు తీసుకునే వాళ్ళు వస్తేనే ఆలంతా నిండిపోయా దాదాపు అంతే. ఆ సినిమాలకు సంబంధించిన బృందం, టీం, క్రూ వస్తే కూడా అయిపోతుంది. కానీ కదలిక అనేది ఎక్కడో చోట రావడం చాలా మంచిది. ఇది ఇలాగ ఫ్రీజ్ అయిపోయి ఒక భీష్మించుకుపోయి ఎవరికి వాళ్ళు అలా జరగకుండా చెప్పడం అన్నది బాగుంది. చొరవ తీసుకున్నారు పరిశ్రమ, వీళ్ళు కూడా. బహుశా ఆంధ్రప్రదేశ్లో కూడా మనం ఇంకో టాపిక్ కూడా మాట్లాడాలి. కానీ అక్కడ కూడా ఇలాంటి కొన్ని సమస్యలు వచ్చాయి. అప్పుడు వాళ్ళని అన్నారని, వీళ్ళని అన్నారని. ఇక్కడ
పరిశ్రమ ప్రభుత్వం సహకారము ఆదేశాలు లేకుండా వాళ్ళేం నడవలేరు. కాబట్టి వాళ్ళు వచ్చారా లేదా ప్రతి చిన్నదాన్ని రాజకీయాల్లో లాగే సినిమాలకు కూడా ఏదో 100కి 100 పెట్టి చూడడం మటుకు అది కుదరదు. ఇంకోటి అర్థమయ్యేది ఏంటంటే 2 రాష్ట్రాలు అయినప్పటికీ తెలుగు వాళ్ళకి సంబంధించిన కళలు, సాహిత్యము, మీడియా తెలుగు అన్నది అది కొనసాగుతూనే ఉంది. దాన్ని ఎవరు ఏమీ ఆ విధమైన ప్రాతినిధ్యం స్వభావం రెండుగా వెలుగు జాతి ఎస్ రెండుగా వెలుగుతుంది అనేది దీంతో అర్థమవుతుంది. రైట్ రవి. రవి గారు, సుప్రీంకోర్టు అంటే అమెరికా సుప్రీంకోర్టు ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో మధ్యవర్తిత్వం గురించి ట్రంప్ సర్కార్ని ప్రశ్నించడం, కొద్దిగా చిన్న స్థాయి చివాట్లు పెట్టడం కూడా జరిగింది. ఏంటి సార్ ఇది? అది నిజమే కదా. అంటే అసలు మనం విరమించాం, మనమే విరమించామా? ట్రంప్ చెప్తే విన్నామా? ఇంత పెద్ద దేశం అంత పెద్ద యుద్ధం చేసి ట్రంప్ చెప్పగానే ఎందుకు విరమించింది? ఇలా చాలా విమర్శలు, వివాదాలు వచ్చాయి కదా. మోదీ ప్రభుత్వము ముఖ్యంగా విదేశాంగ మంత్రి జయశంకర్ కానీ, రక్షణ మంత్రి కానీ చెప్తూ వచ్చింది ఏంటి? మనమే నిర్ణయం తీసుకున్నాం. పాకిస్తాన్ వాళ్ళు ఫోన్ చేస్తే సైన్యం ప్రతినిధులు, DGMO అంటారు, డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ చెప్తే మేము చేసాము. కానీ అదే నేను కూడా అన్నాను, మరి అంత యుద్ధం చేసి అంత దాడి చేసి ఆ DGMO ఫోన్ చేయగానే వెంటనే ఒప్పేసుకున్నారా? కనీసం షరతులు కూడా పెట్టలేదా? ఈరోజు ఉదాహరణకు ఈరోజు మీడియా చూస్తే మీరు నిన్న ఆ పెహల్గామ్ సూత్రధారిగా ఉన్నటువంటి లష్కరే తోయిబా ఉగ్రవాది పాకిస్తాన్లో అతను ఊరేగించారు. కనీసం మనం షరతులన్నా పెడతాం కదా, వాళ్ళని మాకు హ్యాండ్ ఓవర్ చేయండి, ఒకసారి చెప్పండి, ఏం చెప్పలేదే. కాబట్టి ఖచ్చితంగా అందరు భావించింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడి వల్లనే హఠాత్తుగా ఒప్పుకోవాల్సి వచ్చింది అని. దీని మీద జయశంకర్ అఖిలపక్ష పార్లమెంటరీ బృందాలు విదేశాలకు వెళ్తున్నాయి, వాళ్ళతో బ్రీఫ్ చేస్తూ ప్రతి వాళ్లకు బ్రీఫ్ చేస్తున్నాడు. ఆయన చెప్పింది ఏంటంటే విచిత్రంగా చెప్పాడు. ఏమని? మనతో ఎవరు మాట్లాడినా మీరు పాకిస్తాన్కి చెప్పండి అని చెప్తూ వచ్చాము. అమెరికా వాళ్ళు అడిగినప్పుడు కూడా అదే చెప్పాము. అమెరికా వాళ్ళు చెప్తే మాకు కాదు, మీరు పాకిస్తాన్కి చెప్పి వాళ్ళని చేయమనండి అని చెప్పాము. సో చేశారు, మేము ఒప్పుకున్నామని. దీని అర్థం ఏంటంటే మధ్యవర్తిత్వమే కదా. మీరు ఫోన్ చేశారు, సరే నాకు కాదండి ఆయనతో చేయించండి నేను మీకు చెప్పాను. మీతో అసలు మీకేం సమాధానం అని మేమిద్దరం మాట్లాడుకుంటామని నేనేం అనలేదు కదా. కాబట్టి మధ్యవర్తిత్వం ఉంది అని జయశంకర్ మాటల్లో కూడా స్పష్టమైంది. కానీ ఇప్పుడు మీరు అడిగింది నిజంగా అమెరికా సుప్రీంకోర్టు టారిఫ్ వార్ దీని మీద విచారణ జరుపుతుంది. విచారణ జరుపుతున్నప్పుడు వాళ్ళు ప్రశ్న వేశారు, భారత పాకిస్తాన్ల మధ్య మీరు తలదూర్చి రాజీ కుదిర్చారని, అలాగే అందుకోసం ఈ టారిఫ్లు వీటికి సంబంధించి కొన్ని రాయితీలు ఇస్తామన్నారని మాకు తెలుస్తుంది, నిజమేనా? అలా చేశారా అని. ఇంకే అమెరికా ప్రభుత్వము అమెరికా సుప్రీంకోర్టు అంటే అంతకంటే హైయెస్ట్ బాడీ ఏముండదు కదా. నిజమే ఒప్పుకుంది ప్రభుత్వం, అమెరికా ప్రభుత్వం అంటే అధ్యక్షుడి తరఫున. మేము వాళ్లకు చెప్పాము, మీరు కనుక కాల్పుల విరమణ చేసుకుంటే, సంధి కుదుర్చుకుంటే మీకు టారిఫ్ల విషయంలో కొంత వెసులుబాటు మేము కల్పిస్తాము, వాణిజ్య చర్చల్లో కూడా మీకు కొంచెం సదుపాయం చేస్తామని మేము వాళ్ళకు కొంచెం ఆఫర్ ఇచ్చాము. ఆఫర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు విరమించుకున్నారు అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఎవరేమీ ఖండించడానికి కానీ దాటవేయడానికి కానీ లేదు. చాలా స్పష్టంగా అమెరికా మధ్యవర్తిత్వం కుదిరింది. పైగా కొంత బెదిరించారు. కోర్టులో అయితే ఆఫర్ అంటున్నారు, కానీ నిజంగా అయితే అదిరింపు. మీరు ఒప్పుకుంటారా లేదా? చాలా విషయాలు ఉన్నాయి. భారతదేశం కంటే పాకిస్తాన్ అయితే వాళ్ళ సహాయం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి చాలా తీవ్రమైన విషయం అంతర్జాతీయ వ్యవహారాల్లో. భారతదేశం అంతగా అమెరికా ఒత్తిడికి లోనైందా? వాళ్ళ మధ్యవర్తిత్వంతో విరమించామా? దాన్ని దాటేసి రకరకాలుగా చెప్పడం, ఇది చర్చించడానికి పార్లమెంట్ ప్రత్యేక సమావేశం పెట్టండి అని అడిగితే పెట్టకపోవడం. కాబట్టి ఇప్పుడు అమెరికా ప్రభుత్వం సుప్రీంకోర్టులో చెప్పిన దీని మీద మోదీ కానీ ఆయన మంత్రివర్గ సహచరులు ఏం స్పందిస్తారో మనం చూడాలి. మూడవది, భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి కూడా మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే ఆ ట్రంప్ను భరించలేక ఎలన్ మస్కే బయటకు వెళ్ళిపోయాడు. ఎలన్ మస్క్ కంటే విడ్డూర మనుషులు ఎవరు ఉండరు, ఆయన ప్రపంచ కుబేరుడు. అతనే బాబు ట్రంప్ బై బై అని నిన్నటి నుంచి వెళ్ళిపోయాడు. మనం అతనితో ముడేసుకొని అలా ఉంటే మునిగిపోవడమే జరుగుతుంది. ఓకే సార్. సార్, ఏపీ పోలీసుల మీద భారీగా అంటే సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
అంటే 2-3 ఇన్సిడెంట్స్ తిరుపతిలో ఏదో ఇల్లు కూల్చేయడం, అలాగే తెనాలిలో ఒక 3rd డిగ్రీ కేసు కూడా నమోదైంది. ఎందుకు సార్, అంటే ఏం మార్పు వచ్చింది? ప్రభుత్వాలు మారిన ప్రతిసారి ఇలాంటి ఒక డిఫరెన్స్ ఎందుకు వస్తుంది వ్యవస్థలో? అంటే పోలీసుల పాత్ర, శాంతి భద్రతలు దాని వరకు అందరు గౌరవిస్తారు. కానీ ప్రజలు ప్రాథమిక హక్కులు, తర్వాత ఇట్లాంటి విషయాలకు వచ్చినప్పుడు, అలాగే ఎఫ్ఐఆర్ ఎలా నమోదు చేశారు, ఇట్లాంటివన్నీ కూడా మీకు చెప్పాలంటే ఈ మధ్య హోంమంత్రి అమిత్ షా చంద్రబాబు నాయుడుతో కలిసి ఆంధ్రప్రదేశ్లో నేరస్థ చట్టాల అమలు ఎలా ఉందని ఒక సమీక్ష చేశారు. ఆ సమీక్షలో అమిత్ షా చెప్పింది ఏంటంటే, మీరు బాగానే చేస్తున్నారు కానీ కొంచెం వీటిని ఇంకా పటిష్టంగా అమలు చేయాలి. హక్కుల కోణంలో మేము కొన్ని సవరణలు చేశాము, ఇవి బిఎన్ఎస్ భారత న్యాయ సంహిత, కాబట్టి మీరు దీన్ని అమలు చేయాలి, ఎన్ని రోజులకు ఛార్జ్ షీట్ పెట్టాలి, ఎన్ని రోజులకు ఎఫ్ఐఆర్, ఈ అంశాలు కూడా మీరు పాటించాలి అని స్వయంగా అమిత్ షా చెప్పారు చంద్రబాబు నాయుడుకి. డీజీపీ కూడా ఉన్నారు ఆ సభలో. కాబట్టి కొన్ని లోపాలు జరుగుతున్నాయని అర్థమవుతుంది. మీరు అన్నది ఇంకా వైసీపీ టీడీపీ మధ్యలో లోకేష్ రెడ్ బుక్ అని పోలీసులను ప్రయోగిస్తున్నారని ఇది ఎప్పుడు ఉంటుంది. సరే, వాళ్ళేం పెద్ద మెరుగ్గా లేరు కదా. కాబట్టి తెనాలి ఘటన అన్నది, తెనాలిలో కానిస్టేబుల్ మీద ఏదో హత్యా ప్రయత్నం చేశారన్న ఆరోపణతో ఒక ముగ్గురి మీద, వాళ్ళ ముగ్గురులో దళితులు, మైనారిటీలు, ఎవరైతే వాళ్ళకు కూడా పెద్ద రికార్డు ఉందని కాదు, కానీ ఎవరైనా వాళ్ళని తీసిపోయి నడి రోడ్డు మీద కూర్చోబెట్టి ఒక ఎస్ఐ మోకాళ్ళ మీద కాలు పెడితే ఇంకొక ఎస్ఐ పటా పాదాల్లో కొట్టడం, ఇది బహిరంగంగా భారతదేశంలో, అందులో తెనాలి లాంటి అధునాతనమైన లేకపోతే కల్చర్డ్ సిటీలో ఇది మనం ఊహించలేం. ఎందుకు జరిగింది అంటే కాదు అదే అంటారు, ఏమన్నా సరే. పైగా సామాజిక కోణంలో చూస్తే వాళ్ళ ఇవన్నీ ఉన్నాయి. సో ఈ 3rd డిగ్రీ పద్ధతి అంటే తీవ్ర నిరసన వచ్చింది. అన్ని పార్టీలు కూడా ఖండించాయి, దళిత సంఘాలు కూడా ఖండించాయి. ఇదే అయిన తర్వాత మీరు చెప్పింది తిరుపతిలో, అంతకుముందేమో రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ నియోజకవర్గంలో పేదలకు గుడిసెలు కూలదోచారు, కాలుష్యం అన్నారు. కాలుష్యం చాలా వాటికి ఉంది. ఇప్పుడు మొన్న నేను కర్నూలు వెళ్ళాను. కర్నూలులో కాలుష్యం మీద విచారణ జరుపుతుంటే అది టీజీ వెంకటేశ్వరాలకు మిల్లు వల్ల దాని మీద కవిత రాశాడని, కవిత రాసిన వాడిని కాస్త పోలీసులు పట్టుకెళ్ళారు. చాలా జరిగింది. అక్కడ ఏం చేయలే, కాలుష్యం పేరుతో గుడిసెలు కూల్చారు ఉండి నియోజకవర్గంలో. తిరుపతిలోకి వచ్చేసరికి వేణుగోపాల్ నగర్ అనే ఒక 80-90 మంది పేదలు ఎప్పటి నుంచో గుడిసెలు వేసుకొని అక్కడ ఉంటున్నారు. అక్కడ ఎవరి దగ్గర కొన్నవాడిది ఏదో తప్పు ఉందంట, అమ్మినవాడే ఏదో మోసం చేశాడు. వీళ్ళు మోసపోయిన వాళ్ళే. రాత్రికి రాత్రి రౌడీలు వచ్చి వాటన్నిటిని పడగొట్టారు. పోలీసులు కాదు, రౌడీలు. వాళ్ళ మీద చర్య లేదు, వీళ్ళకేం రక్షణ లేదు. కాబట్టి ఇంకా విశాఖ ఉక్కును కాపాడాలని అందరూ ఫైట్ చేస్తుంటే, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో బయట నిరసన క్యాంపు పెట్టిన వాళ్ళని కూడా అరెస్టులు చేయడం, నిర్బంధాలు. సరే, కొన్ని పోలీసులు, కొన్నేమో సిఎస్ఐఎఫ్ వాళ్ళు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక విధమైన ప్రతికూలత సరైనది కాదని, దీని క్లైమాక్స్ హైకోర్టు పదే చెప్తుంది, మీరు ఏదైనా యూట్యూబ్ పోస్ట్లో, బూత్లో, లేకపోతే ఇంకొకటో వివాదం ఉంటే అంతవరకు పెట్టండి, ప్రతిదానికి నేరస్థ అవి పెట్టేసి మీరు శృతి మించకండి అని ఒక 5-6 సార్లు హెచ్చరించారు. అయినా కానీ వాళ్ళు చేస్తున్నారు. నిన్న 2 విషయాల్లో వాళ్ళు హెచ్చరించారు. ఇవి 2 గత ప్రభుత్వంలో జరిగినాయి. ఒకటి వల్లభనేని వంశీకి బెయిల్, ఆరోగ్యం బాగాలేదు, ఆయన ఇలా అయిపోయాడు అలా అయిపోయాడు, చేసిన దాన్ని సరే అది వేరే, దాన్ని అందరం ఖండించాం, ప్రజలు ఓడించారు, అయిపోయింది. ఇదేంటంటే ఒక ఎస్సీ ఎస్టీ అతన్ని అపహరించారని. ఈ సమయంలో కోర్టు ఏమందంటే ఎన్ని కేసులు, ఇదేమన్నా రాజీవ్ గాంధీ హత్య కేసా? 100 మందిని అలా పెంచుకుంటూ పోవడానికి మీరు ఒక విధంగా శృతి మించుతున్నారేమో చూసుకోండి అని. అలా పిఎస్ఆర్ ఆంజనేయులు పోలీస్ అధికారి, గతంలో డీజీ స్థాయి కదా, ఇంటెలిజెన్స్ డీజీ, ఆ జత్వానీ కేసులో ఇతను అధికార దుర్వినియోగం చేశారు, ఈయన చెప్తే చేసామని వాళ్ళు అన్నారు. ఆయనకు నిన్న బెయిల్ ఇచ్చింది హైకోర్టు. బెయిల్ ఇస్తూ కఠినమైన షరతులు పెట్టింది. కానీ ఏమన్నారంటే ఆ సమయంలో ఈయన తప్పుడు కేసు పెట్టారు అని ప్రభుత్వం తరపు న్యాయవాది, పోలీసుల తరపు న్యాయవాది, ప్రభుత్వం అంటే పోలీసు వాదిస్తే జడ్జి గారు తప్పు పట్టారు. అది కాదండి, మేము ఒక ఫిర్యాదు వచ్చింది జత్వానీ మీద, ఆ కుక్కల విద్యాసాగర్ అనే ఆయన ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు తీసుకోవాలి కదా పోలీసులు, తీసుకొని కేసు పెడతారు. అది నిలబడుతుందా లేదా, రైటా కాదా అది తేల్చాల్సింది కోర్టు కదా.
మీకు మీరే ఆయన తప్పుడు కేసు పెట్టారని మీరు ముందే అరెస్ట్ చేసి ముందే ఎలా చేస్తారు? ఇలాంటివి కనుక మీరు చేస్తూ పోతే మేము సహించామని చాలా చెప్పారు. సో వీటన్నిటిలో కూడా అంటే అమిత్ షా హెచ్చరిక దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దీని వరకు కూడా ఉల్లంఘన, కొంచెం శృతి మించటము, హక్కులకు సంబంధించిన సమస్యగా మారడం ఇవి. సరే, కార్మిక సంఘాలు ఆందోళనలు, రాజకీయ అవి ఎప్పుడు కొనసాగుతూనే ఉంటాయి. కాబట్టి ఏపీ పోలీసులు ఒక రెడ్ బుక్ అనవచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ మాటకు వస్తే మొన్న మాట్లాడుతూ మేము వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. ఎవరు ఏ బుక్ పెట్టుకున్నా వీళ్ళే కదా చేయాల్సి. ఈ వడ్డీలని చక్రవడ్డీలు, ఈ వడ్డీలు చక్రవడ్డీలు వక్ర వడ్డీలు అయిపోతున్నాయి. కాబట్టి పోలీసు అధికారులు కూడా తగు పద్ధతిలో నిబంధనల ప్రకారం వెళ్ళాల్సిన అవసరం ఒకటి ఉంది. ఓకే సార్. రవి గారు, శశి థరూర్ అంటే ఎప్పుడు రాజకీయాల్లోనూ న్యూస్లోనూ ముఖ్యంగా పేజ్ 3లో బాగా కనపడే శశి థరూర్ కాంగ్రెస్ పార్టీని అదే వేరే అదర్ పార్టీని పొగిడారని చెప్పేసి ఆయన మీద న్యూస్ వస్తుంది. ఏంటి సార్, ఎలా చూడాలి? అంటే దీని మీద కాంగ్రెస్ చాలా ఆగ్రహంగా ఉంది. ఈ పాకిస్తాన్ ఇండియా జరిగినప్పటి నుంచి కూడా మోదీ అద్భుతం, అమోఘం ఇవన్నీ కూడా శశి థరూర్ 1-2 సార్లు చెప్తున్నారు. అంతేకాకుండా మోదీ ప్రభుత్వం ఏమో పార్టీ చెప్పిన వాళ్ళని కాకుండా ఈయనను తీసుకొని విదేశీ ప్రతినిధి వర్గాల్లో ఈయనను పంపించింది. కనీసం వాళ్ళతో మాట మాత్రం చెప్పలేదు. వాళ్ళు అన్ని రాజకీయాలు చేస్తుంటే కనీసం మన పార్టీ వైఖరి కూడా చూడకుండా మోదీని ఎలా పొగుడుతూ కూర్చున్నావేంటి అని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. అదే 1-2 సార్లు వాళ్ళ పార్టీ విమర్శించిన అంశాల్లో కూడా మోడీ అద్భుతంగా చేశాడని ఈయన పొగుడుతున్నాడు. మొన్న ఆయన విదేశీ ప్రతినిధి వర్గాల్లో భాగంగా పనామా వెళ్ళిన తర్వాత అక్కడ సమయం లేదు, అయినా చెప్పాల్సి వస్తుంది. భారతదేశం మీద ఎన్నోసార్లు దాడులు జరిగాయి, అయినా మొదటిసారి సర్జికల్ స్ట్రైక్స్ చేయగలిగాము. ఈ సర్జికల్ స్ట్రైక్స్ చేయడం ద్వారా భారతదేశం అంటే ఏంటో ప్రపంచానికి చెప్పాము. ఇలాంటి ఒక ట్వీట్ లాంటిది ఆయన పెట్టాడు. ఓకే, పెడితే కాంగ్రెస్ వాళ్ళ దగ్గర అందరికీ తెలుసు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి. అప్పుడు ప్రచారం చేసేవాళ్ళు కాదు. ఓకే, ఇప్పుడు మామూలుగా ఇద్దరి మధ్య తగాదా జరిగితే దెబ్బతీసి వచ్చిన వాడు చెప్పకుండా తీస్తాడు, కానీ దానికి బోల్డ్ పబ్లిసిటీతో తీయడు కదా. నరేంద్ర మోదీ ప్రభుత్వం కొంత ప్రచారం కోసం ఈ సర్జికల్ స్ట్రైక్స్ ఎక్కువగా వాడుతుంది అనేది ఒక రాజకీయ వర్గాల్లో మీడియాలో ఉన్న ఒక అభిప్రాయం. సో ఈ క్రమంలో జరిగిందే కానీ ఎవ్వరూ చేయలేదు, మోదీయే చేశారని మీరు 1-4 సార్లు చెప్పడం ఇది సరికాదు అని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. చెప్పడమే కాకుండా ఇప్పుడు పనామాలో ఇలా అన్న తర్వాత పనామాలో ఎగతాళి కూడా చేశాడు. నేనేం మాట్లాడినా మా వాళ్ళు దానికి ఏం సహించలేక అసహనంతో వాళ్ళు రెచ్చిపోతున్నారు, కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. నేను ఎప్పుడెప్పుడో జరిగిన యుద్ధాల గురించి చెప్పలేదు, గత 4 ఏళ్లలో జరిగిన విషయాలే చెప్పానని ఏదో సమర్థించుకునే ప్రయత్నం చేశారు. చేస్తే కాంగ్రెస్ వాళ్ళు, బాబు నీ పుస్తకంలోనే 2019లో ఇలా రాశావు, అవన్నీ నేను చెప్పడం లేదు, ఈ 4 ఏళ్లలో చెప్పానంటే చెప్తే చెప్పండి. కానీ ఈ సమయంలో కూడా పార్టీ చాలా విమర్శలు, అందరు దేశం అంతా ప్రపంచం అంతా ప్రశ్నలు ఉన్నప్పుడు అంత ఏకపక్షంగా రోజువారీగా పొగడాల్సిన అవసరం మీకు ఏమొచ్చింది? ఇంకోది, బీజేపీ వాళ్ళేమో కాంగ్రెస్ను తిట్టుకుంటూ శశి థరూర్ను పొగుడుతున్నారు. చివరి కాంగ్రెస్ వాడు ఒకటి ఈరోజు పెట్టాడు, పవన్ ఖేరా అని ఒకరు, తర్వాత జైరాం రమేష్, వీళ్ళందరూ అసలు బీజేపీ స్పోక్స్ పర్సన్ లాగా మారిపోయాడినా. సో మీరు మోదీ గారు బీజేపీ స్పోక్స్ పర్సన్ గా పెట్టుకుంటే ఏ సమస్య మాకు ఉండదు, మారేది ఉంటే మారిపోండి అన్నట్టు. ఇప్పుడు అలాంటి పరిస్థితి. కాంగ్రెస్ తరఫున 4 సార్లు ఎంపీగా ఎన్నికైన వ్యక్తి ఇలా మాట్లాడడము అంటే కొన్ని పదవుల కోసం ఇంకా కొన్నిటి కోసం ఇలా అయిపోతున్నారు అనే ఒక విమర్శ. సరే, మీకెందుకు అంటుంటారు కొంతమంది. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టుల సమస్య కాదు, కొన్ని విలువలు విమర్శనాత్మకంగా ఉండకుండా అదే పనిగా పొగడ్డం, పార్టీ కన్నా బయటికన్నా, అది ఇక్కడ సమస్య. సో శశి థరూర్ అంత నాలెడ్జ్ ఉండి ఇలా చేయటమే చాలా, అంటే స్కాలర్ గా కూడా ఆయన స్కాలర్ గా అసలు ఎన్ని బుక్కులు రాస్తాడు, ఏదో చెప్తాడు. పార్టీ ఏమో ఆయనతో గట్టిగా నిలబడింది. బహుశా ఇప్పుడు మరి ఆయన ఉంటాడా వెళ్ళిపోతాడా అన్న స్థాయిలో ఉంది.